హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితతో అల్లరి ఛానల్. ఏంటి ఇదంతా కవర్లో ముందేసుకొని కూర్చుంది అంటే, నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను అనమాట. నేను మా అక్క ఇద్దరం కలిసి వెళ్ళాము, ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి. మీకేం పని పట్ట ఉండదా, ఎప్పుడు తిరుగుతూనే ఉంటారంటే మా ఇష్టం, మేము తిరుగుతాం. షాపింగ్కి వెళ్ళాము, బోర్ కొడుతుంది, ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు, తిరగచ్చు అని చెప్పి 4:30కి అలా వెళ్ళాము. వచ్చేసరికి 8 అయింది. ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఏమేమి కొన్నానో అక్కడ చూపిస్తాను. తార్ కార్ చాలా బాగుంది, తక్కువ కాస్టే పడింది. ఇది హల్క్. నెక్స్ట్ ఇది డ్రమ్ములు, అన్నమాట. ఈ చిన్నోడికి, ఇది బావకి, ఇది ఏమో గురుగులు. ఇది డాక్టర్ కిట్ మొత్తం వల్ల ఇచ్చారు. ఇందులో కూడా ఇచ్చారు చూడండి. పెయిన్ కిల్లర్, మిక్సీ కాదు, ఏదో మైక్రోస్కోప్, మిక్సీ అంటున్నా చూడబ్బా. ఇదేమో అది సెటస్కోప్. బాబా భలే ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ ఉన్నాయి. ఇందులో లేదంటే ఏం లేదు. చిన్నపిల్లలకి కొన్నాము. ఇంకా ఇదేమో 90, ఇది 90, ఇంకో 90 వేసుకుంటారంటే నేను కాదు, మమ్మీకి. మా అక్క వేసుకోలేండి. ఇదేమో చిన్న రబ్బర్ బ్యాండ్ బటర్ఫ్లైది, బాగుంది. చూడగానే నచ్చింది, మా అక్కకి కొనేసింది. మా అక్కకి చూడగానే ఏదైనా నచ్చింది అనుకో, చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్, అవి ఎంత ఏం చూడదు, విసిరేస్తుంది, ఇలా కొనేస్తుంది. ఈ క్లిప్స్, ఇది ఒక క్లిప్, ఇది ఒక క్లిప్, ఇదేమో ఫ్లవర్ క్లిప్, బాగుంది. ఇది కూడా ఒకటి డిజైన్ ఫ్లవర్స్తో బాగుంది. ఒక స్క్రంచీ, ఇది కూడా ఇంకో క్లిప్. మా ఇంట్లో ఇప్పటికీ మేము ఒక 100 క్లిప్పులు కొన్ని ఉంటాం, ఇలా ప్లక్కర్లు. ఏవి ఎక్కడ పోతాయో తెలియదు, కానీ కనిపించదు. ఆడవాళ్ళకి ఇదే పెద్ద ప్రాబ్లం. కొంటాం కానీ అవి ఎక్కడ పడేస్తామో తెలీదు, అసలు అది కనిపించదు. ఇంట్లోనే పడేస్తాం కానీ ఎక్కడ పడతాయో తెలియదు. ఇదేమో బ్యాండ్, చేతి బ్యాండ్ అవును. ఇది డ్రెస్కి మ్యాచ్ అయింది. ఓ చేసుకుంటాడు అయితే. ఇది చూడి, దీనికొకటి. నెక్స్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి చెప్పులు కొనుక్కోకుండా అయితే ఉంటారు కదా, సో మేము కూడా చెప్పులు కొనుక్కున్నాం. చూడండి, చెప్పులు మక్కవేవి. ఎవరికి బాగున్నాయో కామెంట్ చేయండి. ఇవేమో నావే బాగున్నాయి, మక్కే బాగున్నాయి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ డ్రెస్సులు. ఎన్ని బట్టలు కొంటారు అమ్మాయిలం, ఎన్నైనా కొనుక్కుంటాం. ఇది ఒక డ్రెస్, ఫుల్ ఫ్రాక్ లాగా. ఇది ఒక డ్రెస్. ఇది మా అక్కకు బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. కింద బాగా వర్క్ వచ్చింది చూడండి, నెట్తో. ఫుల్ చేతులకు కూడా మంచిగా వచ్చింది. ఇది నాకు, ఇది ఏమో నాకు నీకు నాకు ఇద్దరికి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అయితే. నెక్స్ట్ ఇది ఒక ఫుల్ ఫ్రాక్, బాగుంది కదా కలర్, టొమాటో రెడ్. ఇది కింద ఇలా లేస్ వచ్చింది, చాలా బాగుంది డ్రెస్, వైట్ రెడ్. క్లాత్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి ఎంత బాగున్నాయో, క్లాత్ అయితే కాటన్ అనుకుంటా. ఇది ఒక టాప్, ఇలా నార్మల్ సింపుల్గా డైలీ వేర్కి కానీ బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా వేసుకున్నాం కోసం తీసుకున్నాం. అన్నీ బాగున్నాయి మెటీరియల్. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ మా అక్క చూసి చెప్పింది. బ్లాక్ అను ఇది బ్రౌన్ ఆరెంజ్ షేడ్ కదా, బాగుంది.
ఇది ఒక రెడ్ కలర్, బ్రౌన్ కొంచెం థిక్ రెడ్ సంథింగ్ ఆ కలర్ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డ్రెస్, ఇది ప్యాంట్ చున్నీ వచ్చిన డ్రెస్ అన్నమాట. ముందు నేను డ్రెస్ చూపిస్తాను. చూడండి ఇది కూడా అనార్కలి మోడల్ డ్రెస్ అన్నమాట. దీని మీదికేమో ఈ ప్యాంట్ వచ్చింది, ఇదేమో చున్నీ. చున్నీ బాగా నచ్చింది నాకు ఇది. అయ్యో ఇదేంటి, చున్నీ అయితే చాలా బాగుంది. ఇది శారీ లాగా బాగుంటుంది కదా, కాటన్ ఏదైనా చాలా బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ మేము ట్రయల్ వేస్తామన్నమాట. ఇప్పుడు అదొక పెద్ద ప్రోగ్రామ్. ఇది ఒకటి, ఇది కలర్ చాలా బాగుంది. రెండు కలర్స్ బాగున్నాయి డిఫరెంట్గా. మాకు ఈ రెండు కలర్స్ కూడా లేవు చెప్పాలంటే. ఇదేమో పాయింట్ సేమ్ మ్యాచింగ్ ప్యాంట్. ఇది చున్నీ ఏమో మంచిగా ప్లెయిన్ వచ్చిందనమాట, కానీ నానంత లేదు. ఇట్స్ ఓకే, నేను కూడా ఓకే అంతే. ఇవే కొన్నాము. నేను అక్కడ ఏమీ వీడియోస్ తీయలేదు సరిగా, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ మొత్తం నాయిస్ ఉంది, తీయనికి అవ్వలేదు అనమాట. అందుకోసం తీయలేదు. కొన్ని క్లిప్స్ తీసాను, అవి పెడతాను చూడండి. ఇంతే. నేను ఇది చూపించడం మర్చిపోయాను వీడియోలో. ఇంకా వేరే కూడా కొన్నామన్నమాట, అవి చూపించడం మర్చిపోయాను. అది వేరే బ్యాగ్లో ఉన్నాయి, చూసుకోలేదు, అందుకే చూపించలేదు. ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాము, సిల్వర్వి బుట్టలు. ఇంకా అవేమో పట్టీలు, యాంక్లెట్స్ అనమాట. బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. సన్నగా ఉన్నాయి, వాటి కోసం వెతుకుతున్నాను. దొరికేసరికి ఇంకా కొనేసామన్నమాట. ఇంకా మా అక్క చిన్నప్పుడు చింతపండువి, చెర్రీస్, సోంపు అవన్నీ కొనుక్కుంది. చూడండి చింతపండువి ఇవి ఎంతమంది కొనుక్కొని తిన్నారు షాప్లో. నేనైతే ఫుల్ కొనుక్కొని తినేది. 1 రూపీ ఇస్తే 4 ఏమో ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు 1 రూపీకి 2 ఇస్తున్నారో 1 ఇస్తున్నారో తెలీదు. అసలు దొరుకుతున్నాయో దొరకట్లేదో కూడా తెలీదు షాప్లో. అక్కడ చిన్నప్పుడు దొరికే వస్తువులు అంటున్నాను, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి భలేగా వింతగా. అసలు ఏంటో నాకు తెలీదు. ఎల్లో కలర్, రెడ్ కలర్ ఉన్నాయి కదా, మా అక్కకు తెలుసు అంట, చిన్నప్పుడు కొనుక్కొని తినేది అని చెప్పింది. బట్ అవి ఏంటో నాకు తెలీదు. తనకు నచ్చినవి తీసుకుంది. పట్టీలు చూడండి, యాంక్లెట్స్ ఎంత బాగున్నాయి, సన్నగా కాలికి పెట్టుకుంటే భలే ముద్దుగా ఉన్నాయి. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్కి అందరూ నాంపల్లి స్టేషన్ దగ్గర దిగొద్దు అనమాట. మెట్రో స్టేషన్ దగ్గర అందరూ గాంధీ భవన్ దగ్గర దిగాలి. దిగిన తర్వాత కిందకి ఒక 2 మినిట్స్ నడిచి ముందుకెళ్తే అక్కడ ఉంటుంది. అంటే అక్కడ డైరెక్షన్స్ ఉంటాయి, చూపిస్తారు వే టు ఎగ్జిబిషన్ అని చెప్పి. పెద్దగా ఏం టెన్షన్ పడాల్సిన పని ఉండదు. మేము కూడా గాంధీ భవన్లో దిగి అక్కడి నుంచి ఒక 2 మినిట్స్ నడిస్తే వచ్చిందనమాట. దగ్గరే, చాలా దగ్గర. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఎంట్రీ ఏమో 50 రూపీస్ అనుకుంటా టికెట్, ఎంట్రీ టికెట్ 50 రూపీస్, 100 రూపీస్ మా ఇద్దరికి కలిపి. ఇంకా 2 టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అని అనుకున్నాం మేము, అంతే. కానీ లోపలికి వెళ్ళేసరికి ఫుల్ జనాలు అనమాట. ఫుల్ గొడవ అంటే గొడవ కాదు, కానీ ఫుల్ అరుపులు, పిల్లలు అందరూ ఉంటారు కదా. వీడియో తీయడానికి సరిగా అవ్వలేదు, అందుకోసం అని చెప్పి నేను వీడియో తీయలేదు కూడా. ఇంకా అక్కడ ఫుడ్ తిన్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే కొట్టిస్తాను. బాయ్.